ఇంట్లో మాత్రలు మింగడానికి బదులుగా ఈ మొక్కలను పెంచుకోండి. మన ప్రకృతిలో కనిపించే అనేక రకాల మొక్కలు ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాల మొక్కలను ఉపయోగిస్తున్నారు. ఇవి మన శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి ఔషధ మొక్కలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలను పెంచడం ద్వారా మరియు వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ద్వారా మీకు చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. లేదా కొన్ని మాత్రలు మింగాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. మరి ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా? పుదీనా. ఈ ఆకు వాసన మనసుకు ఒక రకమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆహార రుచి మరియు వాసనను పెంచడానికి ఈ ఆకులను వంటల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ ఈ పుదీనా ఆకులు వంటకాల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే మన రోజువారీ ఆహారంలో పుదీనా ఆకులను చేర్చుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనిని టీ, సాస్లు మరియు డెజర్ట్లలో ఉపయోగిస్తారు. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. వీటిని ఇంట్లో పెంచుకొని రోజు వాడటం వల్ల జీర్ణ సమస్యలు తరచేరవు. తులసి. హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ప్రతి ఇంట్లో దాదాపు తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి పూజ చేసి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ తులసి మొక్క మతపరమైన ప్రయోజనాలను అందించడమే కాకుండా మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకు. తక్కువగా ఉపయోగించే ఈ ఆకులను సాధారణంగా అన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తారు.